నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళ యొక్క రేషన్ కార్డుని మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని అయితే చెప్తాను. మీ దగ్గర రేషన్ కార్డు నంబర్ ఉంటే సరిపోతుంది. మీరు రేషన్ కార్డుని అయితే మీ మొబైల్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళైతే ఫ్రెండ్స్, గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈపీడిఎస్ తెలంగాణ అని సెర్చ్ చేయండి. ఈపీడిఎస్ తెలంగాణ సెర్చ్ చేస్తే ఇక్కడ ఈపీడిఎస్ తెలంగాణ ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనిపిస్తుంది. ఎఫ్ఎస్సి సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు రేషన్ కార్డు సెర్చ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనిపిస్తుంది. మళ్ళీ ఎఫ్ఎస్సి సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ అడుగుతుంది, న్యూ రేషన్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ అడుగుతుంది. ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను రేషన్ కార్డు నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను రేషన్ కార్డు నెంబర్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, రేషన్ కార్డు నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకు రేషన్ కార్డు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనేది చూపిస్తుంది. వాళ్ళకి రేషన్ కార్డు ఎక్కడ ఉందా అని కూడా చూపిస్తుంది అనమాట. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యారో సింబల్ కనిపిస్తుంది, చూడొచ్చు. ఓకే, ఈ యారో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ రేషన్ కార్డు అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఓపెన్ చేస్తే ఈ విధంగా రేషన్ కార్డు అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్ని అయితే సేవ్ చేసుకోవచ్చు.